దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1 నుండి. యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చువారమైతేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. యేసుప్రభువారి శిష్యుల్లో 3 ప్రత్యేకమైన వారిగా ఉండేవారు. వారిలో ప్రధానుడు యోహాను గారు. యేసుప్రభువారిని ఎంతో ప్రేమించినవాడు యేసయ్య యోహాను గారిని ఎంతో ప్రేమించాడు. ఆయన యేసయ్యతో ఉన్నప్పుడు ఆయన చెప్పుతున్న ప్రతి ఒక్క మాట బోధ వినేవాడు. ఆయన తీర్మానము చేసుకుని అపోస్తలులలో బలమైన పరిచర్య చేసిన వారిలో ఒకరు యోహాను గారు. దేవుని బిడ్డలారా, యోహాను గారు పద్మాసు దీపములో ప్రకటన గ్రంథాన్ని కూడా యేసుప్రభువారు రాయించారు. యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసుప్రభువారు క్రీస్తుగా మన కోసం వచ్చారని, ఆయన ప్రాణాన్ని అర్పించి పాప విమోచన చేసిన దేవుడని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వారు దేవుని పిల్లలని బహుస్పష్టముగా భక్తుడైన యోహాను గారు వ్రాస్తూ ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. అవును ప్రియులారా, యేసు ప్రభువారిని విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆజ్ఞలు నడుస్తున్న వారిని, ఆయన సన్నిధిలో సాగిపోతున్న వారిని, ఆయన కృపను బట్టి ఎవరైతే విశ్వాసములో సాగిపోతున్నారో వారిని ప్రేమిస్తూ ఉంటారండి. అటువంటి ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలని భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. 3వ మనం చూస్తే, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చాలి. ఆయన ఏం ఆజ్ఞలు ఇచ్చారు? నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించుము. అలాగనే ప్రియులారా, నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించాలి, పూర్ణ బలముతో. ఆయన ఆజ్ఞలు మనము నెరవేర్చుకుంటూ ఆయన సన్నిధానములో సాగిపోవాలని ఈ మాటలో భక్తుడు వ్రాస్తూ మనకు బోధిస్తూ ఉన్నారు. దాని వలననే ప్రేమిస్తున్నామని మనము తెలుసుకుంటామండి. ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు, ఆయన మాటలు మనము గైకొన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ప్రేమిస్తామని ఇక్కడ భక్తుడు స్పష్టంగా వ్రాస్తున్నారు. మరి మనము దేవుని ఆజ్ఞలను గైకుంటున్నామా? దేవుని ప్రేమను అనేక మందికి పంచుతున్నామా? మనము దేవుణ్ణి ప్రేమించి ఆయన సన్నిధులు ఆయన ఆజ్ఞలు ఎరిగి మనము నడవగలిగితే మనము నిలవరముగా ఉండలేమండి. ఆయనని ప్రేమను గూర్చి అనేక మందికి చెప్పగలుగుతాము. ఆయన ప్రేమించినట్లుగా మనము కూడా అనేక మందిని ఆయన సన్నిధానం నడిపించే వారిగా ప్రేమించే మనసు మనం కలిగి ఉంటాము. కనుక ఆయన ఆజ్ఞలు గైకొనాలి. రెండవదిగా ఆయన ప్రేమను అనేక మందికి మనలోండి చూపించాలి. అలాగున మనం ప్రేమించినప్పుడు దేవుని రాజ్యానికి వారసులుగా మనం మారుతాం. దేవుని సన్నిధానములో నిత్యముగా మనం ఫలిస్తాం. అటువంటి దీవెన ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. అనేక సత్యాలు ఉదయకాల సమయంలో బోధించారు ప్రభువా. నాయన, నీ ప్రేమ ఎంత గొప్పది. నీ సన్నిధులు ఏ విధముగా విశ్వాసముతో జీవించాలి, ఎలాగూ నిన్ను ప్రేమించాలో నేర్పిస్తున్నావు నాయన.
అలాగే నీ ఆజ్ఞలు ప్రవ్వా గైకొని నీ సన్నిధిలో సాగిపోయే భాగ్యము మా అందరికీ దయచేయమని, ఎవరే కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.